హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లవ్స్ వరల్డ్ 8308. సో మరొక కొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. ఎన్సీఈఆర్టీ క్లాస్ 5 సైన్స్లోని సెకండ్ లెసన్ అ స్నేక్ చామస్ స్టోరీ. స్నేక్ చామస్ అంటే మీకు తెలుసు కదా, పాములు పట్టే వాళ్ళ స్టోరీ. సో పూర్వం నుండి పాములు పట్టేవాళ్ళు వాళ్ళ వృత్తి ఏంటి, వాళ్ళ మనుగడ ఎలా సాగుతుంది అనే దాని గురించి నేర్చుకుందాం. సో ఇందులో మెయిన్ పాయింట్స్ వచ్చేసి ఆర్యనాథ్ అనే ఒక కలేబలియాస్ అంటే పాములు పట్టే వాళ్ళ ఆ తెగని మనం కలేబలియాస్ అంటాం. సో అందులోని ఆర్యనాథ్ అనే ఒక వ్యక్తి తన యొక్క స్టోరీని చెప్తూ ఇలా చెప్తున్నాడు అనమాట. సో వాళ్ళ తాతయ్య గారి పేరు రోషన్ నాథ్జీ అనే ఆయన పూర్వం నుండి అంటే వాళ్ళ యొక్క ఏన్షియంట్ టైం నుండి కూడా పాములను పట్టి వాటిని ఒక వెదురు బుట్టలలో బంధించి వాటి యొక్క కూరలు తీసి దాన్ని మెడిసిన్కి సంబంధించిన పాయిజనస్ని వాటి నుంచి తయారు చేసి ఎవరికైనా పాము కాటినా వాటిని యూజ్ చేయడం అలా చేస్తూ వీళ్ళ వెదురు బుట్టలో ఉన్న కూరలు లేని పాములను వారు వినోదాత్మకంగా అందరికీ చూపిస్తూ అందరి యొక్క భయాన్ని తొలగించాలని ప్రయత్నిస్తూ వాళ్ళ జీవనాన్ని సాగిస్తూ ఉంటారన్నమాట. సో ఇందులో మెయిన్ పాయింట్ వచ్చేసి నాగు గుంపన్ అనేది ఒక పాములతో కూడిన ఒక డిజైన్ లాంటిది. ఈజీగా చెప్పాలి అంటే మన రంగోలీలో మెలికల ముగ్గు ఉంటుంది కదా, ఇది ఈ నాగు గుంపన్ అనే డిజైన్ నుంచి వచ్చిందనమాట. దీన్ని సౌరాష్ట్ర, గుజరాత్ అండ్ సౌత్ ఇండియా మొత్తం కూడాను ఈ పాములు పట్టే వాళ్ళని సపేరాస్ అని కూడా అంటారు. స్నేక్ చామస్ని వాళ్ళందరూ కూడాను యూజ్ చేసేవాళ్ళు. సో పాయిజనస్ టీత్ అంటే ఫ్యాంగ్స్ని వాళ్ళు రిమూవ్ చేసి వాటిని యూటిలైజ్ చేసేవాళ్ళు అనమాట. సో ఆ వినోదాత్మకంగా ప్రదర్శించినప్పుడు జనాలు ఇచ్చే డబ్బులతోనే వారి జీవనాధారం గడుపుకునేవాళ్ళు. పాములు అన్ని విషపూరితమైనవి కాదండి. ఇండియాలో మొత్తంగాను 4 రకాలు మాత్రమే పాములు విషపూరితమైనవి. అవేంటి అంటే కోబ్రా నాగుపాము, కామన్ క్రైత్ కట్టెలపాము, రజేల్స్ వైపర్ రక్తపింజరి, అలాగే సాస్కేల్డ్ వైపర్ ఇసుక పింజరి అనే 4 రకాల పాములు మాత్రమే డేంజరస్ ఆల్ ఓవర్ ఇండియాలోను. సో పాములను చూసి భయపడే వాళ్ళని ఒపీడియోపోబియాకి గురయ్యారు అనే యాంగ్జైటీ డిజార్డర్లో ఉన్నారు అని చెప్తారు. సో చూడండి, పాముల్నే కాదు కోతుల్ని, సింహాలని అలా జూల్లో వాడించడం అనేది గవర్నమెంట్ 1930లో దాన్ని బ్యాన్ చేసింది. సో ఇప్పుడు మనకేం కనిపించడం లేదు, కానీ పురాతనంలో పర్టికులర్ ఒక తెగ కేవలం దాని గురించిన నాలెడ్జ్ తెలిసి వాటి మీద జీవనాధారం జీవించేవారు. సో వాళ్ళు ఏమంటారు అంటే, పాములు మేము నిజంగా పట్టి విషయాలను అమ్మేస్తే ఎప్పుడో ధనవంతులు అయ్యేవాళ్ళం, ఇంకా వెనుకబడిన స్థితిలో ఉండేవాళ్ళం కాదు అని ఈ ఆర్యనాథ్ అనే అతను చెప్తూ ఉంటాడనమాట.